హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పాస్టర్ ప్రవీణ్ గారి మృతికి సంబంధించిన మిస్టరీ ఇంకా కూడా వీల్లేదు. అంటే కొన్ని సీసీ కెమెరాలు ఆ ఫుటేజ్ అన్ని కూడా బయటకు వస్తున్నప్పటికీ అవన్నీ కూడా ఆయన మద్యం తాగి డ్రైవ్ చేసి యాక్సిడెంట్ గురై చనిపోయారు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ అది కంప్లీట్ గా అఫీషియల్ గా అయితే ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరోవైపు దీనిపైన క్రిస్టియన్ సంఘాలు, పాస్టర్లందరూ కూడా ఇది హత్య కోణమే ఉందని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం చూస్తున్నాం. అయితే ఒక వివేక తరహా రాజకీయం పాస్టర్ ప్రవీణ్ చుట్టూ జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు సార్. అంటే వివేక హత్యకి సంబంధించి మొదట ఇది గుండెపోటు అని చెప్పేసి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అది బయటపడడంతో, ఎక్స్పోజ్ అవడంతో వేరే తరహా రాజకీయాలు దాని మీద చేశారు. ఇప్పుడు అదే కోణంలో పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో కూడా జరుగుతుందని కూడా ఆరోపిస్తున్నారు సార్. మరి ఏ విధంగా చూస్తారు మీరు ఈ ఇష్యూని సార్? అక్కడ జరిగినటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగినటువంటి పరిణామాలు, అవి కుటుంబ తగాదాలు, ఆ గొడవ వేరు. ఇదేమో సామాజిక కోణం ఒకటి ఉంది దీంట్లో. అంటే ప్రధానంగా వీళ్ళు ఇది హత్య కావచ్చు అని ఆర్గ్యూ చేయటానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక ఏంటంటే అతను రకరకాల విషయాల్లో వేరే సమూహంతో, ఒక మెజారిటీ మతం తాలూకా సమూహంతో ఘర్షణాత్మక వైఖరికి వెళ్ళటం, అట్నుంచి కొన్ని ఆకాంక్షలు వ్యక్తం కావటం. అంటే ఇతన్ని ఫిజికల్గా అంటే భౌతికంగా తొలగించేస్తాం మేము అన్న పద్ధతిలో వాళ్ళ అభిప్రాయ ప్రకటన చేసేశారు. ఆ చేయటం అనేటువంటి నేపథ్యం ఒకటి ఉంది ఇక్కడ. అందుకని వీళ్ళు ఇది హత్య కావచ్చు అని మాట్లాడుతున్నారు. ఆ అభిప్రాయం వ్యక్తం చేయటానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఈ ప్రాతిపదిక కరెక్టా కాదా అనేది వేరే గొడవ. అంటే హత్య జరిగిందా, యాక్సిడెంట్ అనేది వేరే గొడవ. కానీ హత్యగా అనుమానించడానికి తగినటువంటి ఒక బేస్ ఉంది, ఇక్కడ ఒక ప్రాతిపదిక ఉంది. ఇలాంటిది అక్కడ ఆ గొడవ వేరు. అది టోటల్గా వివేకానంద రెడ్డిది. అది ఇన్ని సంవత్సరాలు తేల్చట్లేదు, ఇప్పటికీ అదే గొడవ. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దానిలో నిజానిజాలు ఏంటో చెప్పేసి ఎవరైతే దోషులు అని భావిస్తున్నారో వాళ్ళు కొన్ని విషయాలు దాచిపెట్టారని కదా గొడవ ఆ రోజున. ఏది, జగన్మోహన్ రెడ్డి దర్యాప్తు సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసును పక్కదారి పట్టిస్తున్నాడు, అది వివేకానంద రెడ్డి కుటుంబ ఘర్షణగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఆయనకి వేరే వివాహం అయి ఉండటం, ఆ వివాహానికి ఒక కుమారుడు ఉండటం, ఆ కుమారుడు లీగల్ హైర్ అయితే ఈ ఆస్తిలో మేజర్ భాగం అతని వైపు వెళ్ళిపోతే తమకి దక్కేది తక్కువ అనే ఉద్దేశంతో కూతురు అల్లుడు ఈ హత్య ప్లాన్ చేశారు అనేటువంటి ఒక ప్రాతిపదికని కల్పించే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అలా ఆయన దర్యాప్తు మీద రకరకాల ప్రభావాలు వేసి దర్యాప్తును నీరు కార్చడానికి దర్యాప్తు సంస్థలను వశపరుచుకుని కేసు నీరు కార్చాడని కదా గొడవ. మరి మీరు వచ్చినప్పుడు అవన్నీ పరిష్కరించేయాలిగా ఇమ్మీడియట్గా. పైగా మీరు చేయక్కర్లేదు, పోలీసు విభాగానికి ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు చేసేస్తారు కదా. ఆ రోజున ప్రధాన ముద్దాయి, ఆ రోజునే కాదు ఈ రోజుకి తెలుగుదేశం మీడియా చాలా బలంగా మాట్లాడుతున్నది. అంటే మొన్న కోర్టు అభిప్రాయపడిన పద్ధతుల్లో, అంటే కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది ఈ హత్య నేపథ్యంలో, ఏమిటింత డ్రాగ్ అవుతోంది అని. అలాగే ప్రభుత్వం కోర్టుకి సమర్పించినటువంటి అఫిడవిట్లు ప్రస్తావించిన విషయాల మీద కూడా చాలా పెద్ద ఎత్తున రకరకాల పద్ధతుల్లో తెలుగుదేశానికి చెందిన మాధ్యమాల్లో రకరకాల వార్తలు సర్క్యులేట్ అయినాయి. ఆ వార్తల్లో కూడా పాత ఆరోపణలే అక్నాలెడ్జ్ చేశారు మళ్ళీ వీళ్ళు. అంటే దీనిలో కడప ఎంపీ అవినాష్ పాత్ర కీలకమని, ఆయన చిన్నపిల్లోడు అమాయకుడు అని మాట్లాడిన జగన్ బేసికల్గానే ఈ కాన్స్పిరసీలో భాగస్వామని, ఇలా రకరకాల అంశాలు సర్క్యులేట్ అయినాయి. ఇంత స్పెక్యులేషన్ చేయటం కన్నా అసలు వాస్తవాలు ఇవే అని చెప్పి ప్రకటించేసి ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని లోపలేసేయచ్చు కదా. ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు ఆయన్ని, అంటే ఆ రోజున వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన విచారణకు సహకరించలేదు. సిబిఐ వాళ్ళు మరొకళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళకు దొరకలేదు, వాళ్ళ తల్లిగారికి బాగాలేదనో మరొకరికి బాగాలేదనో తప్పించుకుని తిరిగాడని ఈ ఆరోపణలన్నీ చేశారు అప్పట్లో. మరి ఇప్పుడు అవన్నీ చేయడానికి కుదరదు కదా. మీరు ఇమ్మీడియట్గా దర్యాప్తు చేసి 2 నిమిషాల్లో కేసు ముగించి లోపలేయచ్చు కదా. అదే కోరుతోంది ఆవిడ కూడా, సునీత గారు.
వాళ్ళు కంప్లైంట్ చేసినట్టుగా వీళ్ళ కుటుంబ వ్యవహారమా, వాళ్ళే చేశారా, లేకపోతే ఆయన రాజకీయంగా అడ్డు తొలగించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నిన కాన్స్పరసీనా, లేకపోతే అవినాష్ సారథ్యంలో వచ్చినటువంటి డిజైనా, లేకపోతే ఇది బెంగళూరు సెటిల్మెంట్ తాలూకా డబ్బుల పంపిణీలో తలెత్తిన వివాద నేపథ్యమా? ఇదేదో తేల్చేసి చెప్పేస్తే అయిపోతుంది కదా ప్రపంచానికి. ఎందుకు దాన్ని ఇంత నానబెడుతున్నారు ఎన్ని సంవత్సరాలు బట్టి? ఆయన హత్య జరిగినటువంటి సందర్భంలో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం హయాంలోనే ఈ హత్య జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఎప్పుడైనా సాల్వ్ చేయాలి కదా. టైం తక్కువ ఉంది, ఇంకా 3-4 ఏళ్లలో ఈ కథ ముగుస్తుంది. ఈలోపు కనీసం ఈ కేసుకు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటి సందేహాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. అది ఎప్పటి వరకు అయితే సెటిల్ కాదో అప్పటి వరకు రకరకాల స్పెక్యులేషన్స్ దాని చుట్టూ నడుస్తాయి. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే, పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా మీరు అది ఎందుకు ఓపెన్ చేయటం లేదు? అతనికి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను తాగాడా లేదా ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. ఎందుకు దాన్ని ఓపెన్ చేయటం లేదు? ఈ వీడియోలతో ఎందుకు అతని క్యారెక్టర్ అసాసిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? క్యారెక్టర్ అసాసినేషన్ అనే దానికంటే కూడా ఒకవేళ ఆయనకి ఆ హ్యాబిట్ ఉంటే అది తప్పేం కాదు. ఎందుకంటే అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు, రకరకాల వ్యక్తులు తాగుతున్నారు. ఫలానా వారే తాగాలి, ఫలానా వారు తాగకూడదు అనేది ఉండదు. ఒక ప్రోడక్ట్ రెడీ అయ్యాక సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ దాన్ని తాగాలనే మార్కెట్ కోరుకుంటుంది. మార్కెట్ని మించిన దేవుడు లేడు. ఆడపిల్లలు ఎందుకు సిగరెట్లు తాగుతున్నారు, ఆడపిల్లలు ఎందుకు మంది తాగుతున్నారు అని గొడవపడుతున్నారు. కానీ ఒక సెగ్మెంట్ ఒక ప్రోడక్ట్కు దూరంగా ఉండటాన్ని మార్కెట్ అంగీకరించదు. ప్రతి ఒక్కరూ కన్జ్యూమ్ చేయాలి, దాన్ని నిత్యావసరంగా మార్చాలి. ఇక్కడ నైతికత మరొకటి అనేది ప్రమాణాలు కాదు. మార్కెట్కి ఈ సెంటిమెంట్స్, ఈ గొడవలు లేవు. అందుకని అకార్డింగ్ టు మార్కెట్ మాన్యువల్ ఎవరైనా తాగొచ్చు. కాబట్టి ఆయన కూడా తాగాడు, తప్పేం లేదు కదా. దానిలో అడ్మిట్ చేస్తే అవుతుంది. ఆయనకు తాగుడు అలవాటు లేదని చెప్తున్నారు ఒకవైపు, క్రైస్తవ సమాజం నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండో వైపు పాస్టర్లు ఎప్పుడైనా అకేషనల్గా వాళ్ళు విదేశీ కూడికలు ఏమైనా జరిగినప్పుడు అప్పుడు ఏదైనా వైన్ లాంటివి తీసుకుంటారు తప్ప మిగిలిన సమయాల్లో మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళరు అనేది కూడా కొంతమంది పాస్టర్లు చెప్తున్నారు. అవన్నీ నిజమే కావచ్చు, అకార్డింగ్ టు రూల్స్ ఉండేవాళ్ళు ఉంటారు. కానీ పర్సనల్ లైఫ్లో వాళ్ళు అనుకున్న పద్ధతిలో కొన్ని సందర్భాల్లో జీవించడం కూడా జరుగుతుంది. అలా జీవించి ఉండొచ్చు కదా అతను. దాన్ని అడ్మిట్ చేస్తే పోయేదేమిటి? అది కూడా ఆలోచించాల్సిన విషయమే. దాన్ని పట్టుకుని అతను తాగాడు అనే దాన్ని చాలా ప్రముఖంగా ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. అది ఇష్యూ కాదండి, ఆయన తాగితే తాగుండొచ్చు అంటే ఇవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు మళ్ళీ అసలు విషయం ముందుకు వస్తుంది. అతను తాగాడా లేదా ఇవన్నీ కాదండి విషయాలు. అతను యాక్సిడెంట్లో చనిపోయాడా, అతను ఎవరైనా హత్య చేశారా? యాక్సిడెంట్లో చనిపోయాడని మీరు ప్రకటించారు. మీ ప్రకటన తప్పని క్రైస్తవ సమాజం గొడవ చేసింది. వారికి మీరు చెప్పే సమాధానం ఏమిటి అనేదే ప్రశ్న. వారికి ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అవ్వాలి దానిలో? ఎందుకు హోంమంత్రి గారు గందరగోళ పడాలి? ఏం చెప్పాలో మాట్లాడుకుని చెప్తాం, ఇలా ఇలా ఎలా పడితే అలా మాట్లాడే విషయం కాదు అని ఎందుకు మంత్రులు మాట్లాడుతున్నారు? ఎందుకు ఆయన హర్షకుమార్ అంత రెచ్చిపోతున్నాడు? అంటే క్లారిఫికేషన్ లేక, విషయాన్ని స్పష్టంగా చెప్పేసి బాబు జరిగింది ఇది, మాకున్నటువంటి సమాచారం మేరకు మేము డిరైవ్ అయినటువంటి విషయాలు ఇవి. అతను తాగాడు, హైదరాబాద్ నుంచి తాగుతూ వస్తున్నాడు. ఆ వస్తున్న క్రమంలోనే మార్గమధ్యంలో మా వాళ్ళు ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరిక చేయటం దగ్గర కూడా ఒక గందరగోళం కనిపిస్తుంది. అంటే విజయవాడలో ఆయన 3 to 4 hours స్టే అయ్యాడు అనేది మొదట ఒక హడావిడి చేశారు. ఇప్పుడు ఆ సందేహానికి ఒక నివృత్తి దొరికింది. అక్కడ ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు ఈయన పడిపోయిన తర్వాత సెల్ఫ్ యాక్సిడెంట్ అంటున్నారు దాన్ని, ఆయనే నడపలేక పడిపోవటం వలన ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి లేపి పక్కన కూర్చోబెట్టారు ఆయన్ని. ఎక్కడ రామరపాడు, నిడమానూరు ఆ ఏరియాలో ఏదో పార్క్ ముందు జరిగింది.
జరిగినప్పుడు ఆయన్ని ఆ పార్క్లో కూర్చోబెట్టారు అన్నారు. మీరు ఇమ్మీడియట్గా ఆ బండి తీసి సరెండర్ చేసుకోవాలి కదా, ఆయన తాగున్నాడు అనే విషయం మీకు అర్థమైతే ఆ బండి వాళ్ళ దగ్గర పెట్టుకుని, అయ్యా జనరల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో జరిగేది ఏమిటి, ఎవరైనా దొరకగానే అతని మీద కేసు ఫైల్ చేస్తారు, అతనికి ఒక చలానా ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అతను తాగి ఉన్నాడు కాబట్టి అప్పుడు బండి నడపలేడు, కాబట్టి బండి సరెండర్ చేసుకోవాలని ఏం లేదు. అతను నడపలేడు కాబట్టి ఎవరైనా అతను ఇంకో డ్రైవర్ని ఏర్పాటు చేసుకుంటే బండి ఇచ్చి పంపించేస్తారు. అతనితో పాటు ఉన్నటువంటి మరో వ్యక్తి ఎవరైనా తాగని పరిస్థితుల్లో ఉంటే అతనికి బండి ఇచ్చేస్తారు. అతను మాత్రమే ఉన్న సందర్భాల్లో అతను తాగాడు కాబట్టి బండి నడపలేడు కాబట్టి అతని నుంచి బండి తీసుకుని స్టేషన్లో పెడతారు. మర్నాడు ఉదయం అతను వచ్చి సదరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రదర్శించి ఆ బండి తీసుకెళ్ళవచ్చు. బండి తీసుకోవడం అనేది పోలీసుల ప్రోగ్రాం కాదు. కానీ తాగిన సందర్భంలో డ్రైవింగ్ ఎంకరేజ్ చేయకుండా ఆ బండి తమ కస్టడీలో పెట్టుకుని మర్నాడు తాగని పరిస్థితుల్లో ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. లేదు అప్పుడే ఎవరైనా ఆల్టర్నేటివ్ డ్రైవర్ని ఏర్పాటు చేసుకోగలిగితే ఇచ్చేస్తారు. ఇది కదా జరిగేది, రోజువారీ రోడ్డు మీద చూస్తున్నాంగా మనం. మరి అంత ఆపస్మారక స్థితిలోకి వెళ్ళే లెవెల్లో తాగేసి ఉన్నప్పుడు మీరు బండి తీసేసుకుని మీ కస్టడీలో పెట్టుకుని రాజమండ్రి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపో, లేదు ఇక్కడ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని పడుకుంటే పడుకో. నువ్వు తాగని పరిస్థితుల్లో వచ్చినప్పుడు బండి ఇస్తావని చెప్పుంటే ఈ గొడవ జరిగేది కాదు కదా. ఎందుకంత లూజుగా వదిలేసాడు ఆయన అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ గారు అనే ఒక ప్రశ్న ఎవరైనా రైజ్ చేసే ఛాన్స్ ఉంది కదా. పైగా ఆయన చాలా గౌరవప్రదంగానే ఉన్నారు, గౌరవప్రదంగానే మాట్లాడారని కూడా చెప్పాడు కానీ ఆయన మొహం కడుక్కున్నాడని చెప్పాడు. అప్పుడైనా హెల్మెట్ తీసుకుంటాడు కదా, హెల్మెట్ తీసిన స్నాప్స్ ఏమీ లేవు. వాళ్ళు ఆయన రోడ్డు మీద నిర్మాణూరు దగ్గర రామరప్పాడు దగ్గర రోడ్డు మీద కూర్చున్న ఫోటో ఒకటి బయటకు వదిలేరు. ఆ ఫోటోలో కూడా ఆయన హెల్మెట్ పెట్టేసుకునే ఉన్నాడు తప్ప తీసిలేడు. తీసి తాగిన్నాడు అనే పిక్చర్ కనిపించేలాగా ఫోటోలు ఏవి బయటకు రాలేదు. ఆయన మద్యం కొంటున్నప్పుడు కూడా హెల్మెట్తోనే ఉన్నాడు. ఇవి అనుమానాలు రేకెత్తించడానికి కారణం. జనరల్గా ఎవరైనా వైన్ షాప్ దగ్గరికి కానీ ఏదైనా కొనుగోలుకి వెళ్ళేటప్పుడు బండి దిగ్గానే హెల్మెట్ తీసి దాని మీద పెట్టేసి వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ ముగించుకుని వచ్చి తిరిగి హెల్మెట్ పెట్టుకుని పెడతారు. ఇది జనరల్ ఆచారం. అక్కడ అతను హెల్మెట్ తీయటానికి ఎందుకు ఇష్టపడటం లేదు, అసలు అతనైనా అని డౌట్ రావడానికి ఇది కారణం. అంచేత 100 లూప్ హోల్స్ ఉన్నాయి వాళ్ళు ప్రదర్శిస్తున్న వీడియోల్లోనూ ఫోటోల్లోనూ. దీనికి తోడు ఇవన్నీ క్లారిటీ ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళు ప్రెస్ మీట్లో 100 వీడియోలు చూపిస్తున్నారు రోజు, చూపించడం లేదని ఎవరో అంటలా. ఆ వీడియోలు చూసి యాక్సిడెంట్ అని యాక్సెప్ట్ చేసేస్తే జరిగిపోతుంది, ఏం కాదు. యాక్సిడెంట్ అని అంగీకరించడానికి వీళ్ళ ఇన్నర్ సెన్స్ ఎందుకు అంగీకరించడం లేదు అంటే, ఇదేదో రచ్చ చేయాలనే కాదు, రచ్చ చేయాలని వాంటెడ్గా ఇది హత్య అని ప్రచారం చేస్తున్నారు కొంతమంది అని చాలామంది అంటున్నారు. ఈ ప్రెజర్తో చాలామంది నిజానికి దీన్ని అంటే ఆయన తిట్టడం వలన, ఆయన ఘర్షణ పడటం వలన, ఆయన ఘర్షణ పడినటువంటి సమూహాల వాళ్ళ నుంచి వ్యక్తమైన అభిప్రాయాల మేరకు ఈ అనుమానం వ్యక్తం చేయటం వలన ఏమిటి పరిస్థితి, వాళ్ళు ఏమైనా ప్రమాదం ఎదుర్కొంటారా లేదా అనేది వేరే గొడవ. అసలు ఇతనికి ఆ ప్రమాదం జరిగింది వాళ్ళ అభిప్రాయపడటానికి ఒక ప్రాతిపదిక పునాది ఉంది కదా. ఆ పునాదిని ముందు గౌరవించి ప్రభుత్వం, హోంమంత్రిత్వ శాఖ, అయ్యా గతంలో ఆయన టీవీ ఛానల్స్లో చేసినటువంటి డిస్కషన్స్, ఇతరేతర వ్యవహారాలకు సంబంధించి ఆయన మీద ఒక సమూహం ఒక వ్యతిరేక భావన ప్రకటించింది. ఆ ప్రకటించిన పునాది మీద ఈయన మరణం సహజ మరణం కాదేమో అని వాళ్ళు అనుమానపడుతున్నారు. అది కేవలం అనుమానమే, ఇదిగో ఇవి వాస్తవాలు అని చెప్పి కేసు క్లోజ్ చేశారు కదా. అదిగో అతని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినట్టుగా ఉంది. అంటే చాలా సందర్భాల్లో ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు తాగేసి ఉన్నవాడు యాక్సిడెంట్ చేస్తే అతనికి ఏదైనా బాడీలో ఏమైనా ఇరిగితే, ఫ్రాక్చర్స్ కానీ లేదు డిస్లొకేషన్స్ కానీ జరిగినప్పుడు
తాగిన మందు అతని శరీరంలో ఉండగా అతనికి మత్తు మందు ఎక్కించరు. మత్తు మందు ఎక్కిస్తే తప్ప అది సెట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మత్తు దిగిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎనస్థీషియా ఇచ్చి ఇతర కార్యక్రమాలు మొదలు పెడతారు. అతన్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి ఎందుకు మూవ్ చేయలేదు? ఆ దగ్గరలోనే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో రామవరప్పాడు నుంచి మొదలు పెడితే గన్నవరం మధ్య వరకు, నిర్మానూరు, ప్రసాదంపాడు, ఆ ఏరియాలో చాలా పెద్ద హాస్పిటల్స్ వచ్చినాయి. ఒకప్పటి విజయవాడ కాదు అది. ఒకప్పటి విజయవాడలో ఎక్కడ ఏం జరిగినా కానీ విజయడాక్స్ దగ్గరికి రాకపోతే డాక్టర్ దొరికేవాడు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి చోట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చేసినాయి. ఆ పక్కనే ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని కూర్చోబెట్టేసి బాబు ఇక్కడే హోల్డ్ చేయండి అని చెప్పుకుండొచ్చు. ఆయన గౌరవనీయంగా మాట్లాడాడు, ఇబ్బందికరంగా లేడు అనుకున్నప్పుడు, పైగా ఆయన ఆర్థికంగా అంత స్థితిమంతుడు కాదు అనే పరిస్థితి కూడా లేదు. ఆ మాట వీళ్ళు చెప్తున్నారు. ఆయన ఎందుకు ఆ పార్కులో అలా పడి దొరలాలి? ఆ మట్టిలో పడుకున్నాడు ఆయన అని కూడా చెప్తున్నాడు ఆయన, ఎస్ఐ గారు. ఆ మట్టిలో పడుకున్నాడు, 3 hours అక్కడే పడుకున్నాడని చెప్తున్నాడు ఆయన. 3 hours ఇక్కడ ఎందుకు పడుకుంటున్నారండి మీరు? అక్కడ హోటల్స్ ఉన్నాయి చాలా. ఆ హోటల్స్లో ఏదో రూమ్ తీసుకుని పడి ఉండొచ్చు కదా, హ్యాపీగా స్నానం చేసి పొద్దున్నే వెళ్ళండి, ఈ లోపల బండి బాగు చేసుకోండి. ఇతనికి టీ తాగించామని చెప్తున్నాడు ఆయన. ఆ టీ తాగించినటువంటి హోటల్ రోడ్డు అవతల ఉంటుంది, వారు చెప్తున్నటువంటి హోటల్ అవతల ఉన్నప్పుడు అక్కడ దాకా నడిపించి తీసుకెళ్లారు, టీ ఇప్పించారు, ఆయన మొహం కడుక్కున్నాడు అక్కడ అని చెప్తున్నారు. ఆ హోటల్ వాళ్ళు ఇది బాగు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ హెడ్ లైట్ వాళ్ళు ఏదో తాడు తీసుకొచ్చి కట్టబోయారు, ఆ తాడుతో అది అవ్వట్లేదు, ఏదైనా ప్లాస్టిక్ వైర్ దొరుకుతుందేమో అని నేను ఈ చెక్ పోస్ట్ దగ్గర ట్రై చేశాను, ఈ లోపు అతను వెళ్ళిపోయాడు అనేది ఆయన కంక్లూడ్ చేస్తున్న విషయం ఎస్ఐ గారు. ఆయన్ని అలా ఎలా వదలాలి? ఆయన దగ్గర నుంచి ఇమ్మీడియట్గా తాళం తీసేసుకుని మీరు అనుమానించాలి కదా, ముందు పోలీసుల పని కదా అది. అనుమానించి వారు ఏదో ఎలాగో అలాగో వెళ్ళిపోవాలని ట్రై చేస్తాడు ఆయన, మళ్ళీ అక్కడే పడుకున్నాడని చెప్తున్నారు. ఇవి రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి కదా స్టేట్మెంట్లు. మొహం కడుక్కుని వచ్చి అక్కడ పడుకున్న మనిషి అంటే లేచిన తర్వాత టీ ఇప్పించారా? లేచిన తర్వాత టీ ఇప్పించాక పారిపోయాడు ఆయన. ఎందుకు పారిపోనిచ్చారు మీరు అనే సందేహాలు ప్రపంచానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కదా. సో కొంత గందరగోళం అయితే ఉంది ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి వస్తున్న ప్రకటనల్లో. ఈ గందరగోళం లేకుండా స్ట్రైట్ అవే అది యాక్సిడెంటే. ఇప్పుడు నేను హర్షకుమార్ వెళ్ళి అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆయన దిగాడు, ఎక్కాడు, ఈ మాత్రం సైజుకే అన్ని గాయాలు తగులుతాయా, చనిపోతారా మనుషులు అని ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఎందుకు ఆయనకు అంత అవకాశం ఇస్తున్నారు? మీరు కంక్లూడ్ చేయొచ్చు కదా విషయాన్ని. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా అంతా కూడా హత్య అని నిర్ధారించి వార్తా ప్రసారం చేసేస్తున్నప్పుడు మీరెందుకు చంకాలి? ఇదిగో అతను ఆల్కహాల్ తీసుకున్నాడు, ఈ మధ్యలో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా కల్పితం అని చెప్తున్న మాటల్లో అర్థం లేదు, ఆయనే ట్రావెల్లో ఈ బలానా మద్యం పుచ్చుకున్నారు, ఇదిగో నివేదిక అని చెప్పేయండి. అదే నిజమైతే ఎందుకు ఇబ్బంది? వాళ్ళ మనోభావాలు గాయపడతాయంటే ఆల్రెడీ అయిపోయింది ఆ పని, ఆ కార్యక్రమం విజయవంతంగా జరిగిపోయింది. వాళ్ళు అలవాటు పడిపోయారు, వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే అభిప్రాయం మిగిలిన సమూహాలకి కలిగిపోయింది. అది కలిగించడమే మీ ఉద్దేశం అయితే అది జరిగిపోయింది. సో ఇప్పుడు మీరు వాస్తవాలు చెప్పచ్చు హ్యాపీగా. వాస్తవాలు చెప్పడానికి తగినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకున్నారు. మీ మీడియా కూడా కూడై కూస్తుంది అది హత్య కాదు, యాక్సిడెంటే. మరి ఇంకెందుకు మొహమాటం? చెప్పేయచ్చు కదా. హోంమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే లోపలేస్తామని ఒక వార్నింగ్ ఇచ్చి చేస్తే అయిపోతుంది. ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది ప్రశ్న. ఈ తాత్సారం చేస్తుండగా అక్కడ ఏమైనా దాన్ని ట్యాంపర్ చేస్తున్నారా అని ఒక సందేహం, దాన్ని ఏమైనా మారుస్తున్నారా అనేది ఒక డౌట్. ఇలా రకరకాల సందేహాలు వచ్చేస్తాయి. వివేకాకి సంబంధించిన గొడవ కూడా దాదాపు సిమిలర్గా కనిపించినప్పటికీ అక్కడ కుటుంబ నేపథ్యం ఉంది, ఇక్కడేమో క్రైస్తవ సమాజం ఎలా ఫీల్ అవుతుంది అనేది ఏదైనా ఉండుంటే, ఒక సెన్సిటివిటీ కనుక పోలీసులు, హోంమంత్రి గారు, ప్రభుత్వం ఫీల్ అవుతూ ఉంటే ఆ సెన్సిటివిటీని చంపేశారు, ఆల్రెడీ అయిపోయింది.
ఇంకా ఇప్పుడు మొహమాట పట్టడంలో అర్థం లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాళ్ళ ఆవేశం ఏదో వాళ్ళు పడిపోయారు. వాళ్ళ ఆవేశం మీద ఇతర సమూహాలు కూడా మాట్లాడేస్తున్నారు ఓపెన్గానే. నా గొడవ ఏంటంటే ఇదంతా ఓకే, బాగానే ఉంది. వాళ్ళు ప్రధానంగా సందేహం ఎక్కడ పడ్డారు? హిందుత్వ వేదికల నుంచి ఏదైనా ఇది జరిగిందా అనేది ఒక డౌట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారండి. ఇప్పుడు అవే సమూహాల నుంచి రకరకాల మీమ్స్, ట్వీట్లు, రకరకాల పోస్టులు పెడుతున్నారు కదా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని. ఆ కర్మ ఎవరిని వదిలిపెట్టదని పోస్టులు పెట్టడం అనేది సరైనది కాదని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాలి కదా. కనీసం అధికార పార్టీని భుజాన మోస్తున్న మీడియా అయినా మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు నాలుగు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు? ఆ విషయంలో వాళ్ళు చేస్తేనేమో శృంగారం, ఊళ్ళో వాళ్ళు చేస్తే ఇంకోటే. ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? ఇది కదా అభిమానాలకు తావిచ్చే వ్యవహారం. గతంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ టైంలో ఒక మాట అన్నాడు, ఇదే గనక ఇలాంటి అన్యాయమే క్రైస్తవులకి కానీ ముస్లింలకు కానీ జరిగితే ఈ సమాజం ఊరుకుంటుందా? తిరుపతి లడ్డూలో అదేదో కలిపారని మేము అంటుంటే ఎవరూ పట్టించుకోవట్లేదని మాట్లాడేట్టుగా ఆయన. మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి? అందుకని కొంచెం పద్ధతిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కంక్లూడ్ చేసి తొందరగా విషయం చెప్పేస్తే ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అది తప్ప రైట్ అనేది వేరే కూడా. మీరు ఒక అభిప్రాయ ప్రకటన చేసేసి ఇది వాస్తవం అని మీరు ఒక కంక్లూడ్ చేసి దీనికి ఒక చట్టపరమైన ముగింపు ఇచ్చేస్తే దాని మీద ఘర్షణ పడే వాళ్ళు ఎవరు ఉంటే కోర్టుకి వెళ్ళి ఘర్షణ పడతారు. అప్పుడు పరిస్థితి మారిపోతుంది. ప్రభుత్వం నుంచి ముందు విషయం పక్కకి వెళ్ళిపోతే వీళ్ళు చేతులు కడిగేసుకోవచ్చు కదా. ఎందుకు తాత్సారం చేస్తున్నారు? రెండోది నా గొడవ ఏంటంటే, ఓకే తాత్సారం చేశారు, మీ సమస్యలు మీకు ఉండొచ్చు, ముందు దీని మీద వ్యతిరేక కామెంట్లు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకుంటే కనుక కొంత మానసిక స్థైర్యం వస్తుంది ఆ సమూహానికి, క్రైస్తవ సమూహానికి. ఎవరైతే ఈ ట్వీట్లు చేస్తున్నారో, ఎవరైతే ఈ పోస్టులు చేస్తున్నారో, ఎవరైతే ఓపెన్గా మైకుల ముందుకు వచ్చి ఓవర్గా మాట్లాడుతున్నారో, పాస్టర్ కాదు ప్లాస్టర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఇమ్మీడియట్గా లోపలేయాలి కదా. మీరు సామాజిక సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు, సమాజంలో అనవసరమైన కలతలు రేపుతుంది వీళ్ళు కదా. వాళ్ళని అలా ఒక నలుగురిని బుక్ చేయండి, ఇమ్మీడియట్గా అవుతుంది, ఇతర వాళ్ళ గొడవలు అవుతాయి. ఆ పని ఎందుకు చేయరు? అందుకని ఇంకా రచ్చ జరుగుతోంది. ఈ పనులు చేసేస్తే ఆ రచ్చ అవుతుంది.